మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని ఉస్నాబాద్ నియోజకవర్గంలోని పుట్లపల్లి, కొత్తకొండ దేవాలయాల్లో భక్తుల రద్దీ అయితే నెలకొంది. అంటే ఈ కొత్త సంవత్సరం ఎలా ఉండాలని వాళ్ళు కోరుకుంటున్నారు. ఈ కొత్త సంవత్సరంలో వాళ్ళ అంబిషన్స్ ఏంటి అయితే మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని కొత్తకొండ దేవస్థానంలో కూడా భక్తుల రద్దీ ఉంది. మనతో మాట్లాడేందుకు ముఖ్య అర్చకులు రాంబాబు గారు అయితే ఉన్నారు. చెప్పండి గారి, కొత్తకొండ వీరభద్ర స్వామి ప్రత్యేకత ఏంటి? వీరభద్రస్వామి దేవాలయము, గ్రామం కొత్తకొండ, మండల్ బిందర్పల్లి, జిల్లా హన్మకొండ. సనాతనంగా ఈ దేవాలయం ప్రాచుర్యంగా కలిగినటువంటి శైవ క్షేత్రము. భక్తులు మనకు ప్రభుత్వ పరంగా ఎప్పుడైనా హాలిడేస్ వచ్చినా కూడా ప్రత్యేకంగా తిథులను బట్టి కూడా వారు మొక్కుబడులను అనుసంధానంగా అనుసరించి కొత్తకొండ వీరన్న యొక్క మొక్కుబడులను చెల్లించుకొని భగవంతుని ఆశీస్సులు ఉండాలని అందరూ కోరుకోవడం జరుగుతున్నది. అందులో అందరి యొక్క జనముల నానుడు ఏంటంటే, జనవరి అంటే కొత్త సంవత్సరం అనుకుంటారు. అట్లా కాకుండా మన హైందవ ధర్మంలో హిందువులకు మాత్రము ఉగాది పండుగ ప్రాముఖ్యత ఉన్నటువంటిది మనకు క్రమేపీ. కాకపోతే ఇప్పుడున్న పరిజ్ఞానాన్ని బట్టి స్మార్ట్ ఫోన్ యొక్క విజృంభణ నిమిత్తమై పిల్లలంతా, యువకులు ఈ యొక్క మన సమాజం లోపల ఉన్నటువంటి అనుసంధానంగా మనం మాట్లాడుకునే విషయం ఏంటంటే, ఆంగ్లేయ నూతన జనవరి 2025 సంవత్సరము ఈ రోజు ప్రభుత్వ పరంగా సెలవులు ఉన్నందున భక్తులు అధికంగా వచ్చి వీరభద్రస్వామి సమేత భద్రకాళదేవికి అభిషేకం, అమ్మవారి కుంకుమార్చన చేసుకొని వారి యొక్క మొక్కులన్నీ చెల్లించుకొని స్వామివారి తీర్థ ప్రసాదములు స్వీకరించి వెళ్ళిపోవడం జరుగుతున్నది. మనం ఈ రోజు అయితే కొత్తకొండ ఆలయానికి సంవత్సరం వేళ భగవంతుని ఆశీస్సులుంటాయనో ప్రగాఢ వాళ్ళకు విశ్వాసానికి అనుగుణంగా హిందూ ధర్మం లోపల భగవంతుని ఆశీస్సులు, అమ్మవారి ఆశీస్సులు ముఖ్యమని ప్రతి ఒక్కరు కోరుకోవడం జరుగుతుంది. కోరుకునే అనుసంధానంగా ఈ రోజు అధికంగా భక్తులు రావడం జరిగినది. అందరు అభిషేకాలు మరియు కుంకుమార్చన చేసి వీరభద్రస్వామి సమేత భద్రకాల ఆశీస్సులు పొంది తిరిగి వారి ఇంటికి వెళ్ళటం జరుగుతున్నది. వీరభద్రస్వామి దేవస్థానం తరపున అర్చకులందరూ మరియు దివ్య వేద ఆశీర్వాదములు భక్త జనకోటికి ఇవ్వడం జరుగుతుంది. సర్వే జన సుఖినోభవంతు, శుభం భూయాతు. ఈ యొక్క కొత్తకొండ క్షేత్రానికి రండి. ఇంకా కొద్ది రోజులు మాత్రమే 10వ తారీఖు స్వామివారి కళ్యాణము, 13 భోగి, 14 బండ్లు. ఈ యొక్క సనాతన ఆచారంగా మకర సంక్రాంతి యొక్క విశేషంగా లక్షల కొద్ది జనం వస్తారు కాబట్టి గుమ్మడికాయ మొక్కులు, కోడ కట్టేసుడ, కూరమీసాలు సమర్పించుట, కానుకలు సమర్పించుట, ప్రతి ఒక్కరు భక్తులు తండోపతండాలుగా స్వామివారిని దర్శించి తరించి ఆశీస్సులు పొందగలని భక్తులను ప్రధానంగా విశ్వాసంతో కోవడం జరుగుతున్నది. నమో వీరభద్రాయ కొత్తకొండ పుర నివాసాయ సర్వే చేదాసుకున్న పొద్దు శుభం భూయాత్. నూతన సంవత్సర సందర్భంగా కూడా చాలా ఫ్యామిలీస్ అయితే ఇక్కడికి కొత్తగూడ వీరభద్ర స్వామిని దర్శించుకోవడానికి వచ్చాయి. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి రావడం జరిగింది? మేము కరీంనగర్ నుంచి రావడం జరిగింది సార్. నూతన సంవత్సరం సందర్భంగా మా కులదైవమైన ఈ కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకోవడానికి ఇక్కడ రావడం జరిగింది. చిన్నప్పటి నుంచి మా అమ్మ నాన్న కానీ, మా నాన్నమ్మ తాతయ్యలు కానీ మా కులదైవం గురించి చెప్తూ ఉంటారు. నేను ఎప్పుడో చిన్నప్పుడు రావడం జరిగింది. ఒకసారి ఇప్పుడు మళ్ళీ దర్శించుకుందామనే ఉద్దేశంతో ఇక్కడికి వచ్చాము. సో దర్శించుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. 2025 లో ఎట్లా ఉండాలనుకుంటున్నారు సార్? ఎట్లా మీ ఆంబిషన్స్? ఈ 2025 లో అందరూ బాగుండాలని కోరుకుంటున్నాము. సో 2024 కన్నా ఈ సంవత్సరం కూడా బాగుంటుంది అనే ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. నూతన సంవత్సర సందర్భంగా ఉస్నాబాద్ నియోజకవర్గంలోని పుట్లపల్లి కానీ కొత్తకొండ వీరభద్ర స్వామి పుణ్యక్షేత్రాలు మాత్రం భక్తులతో కిటకిటలాడుతున్నాయి. సుదూర ప్రాంతాల నుంచి కూడా దేవుళ్లను దర్శించుకోవడానికి ఇక్కడికైతే రావడం జరిగింది. సార్ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? హైదరాబాద్ నుంచి వచ్చాను. నా పేరు అశోక్. మా ఇలవేల్పు వీరభద్ర స్వామి ప్రతి సంవత్సరం వస్తుంది. అంటే మహిళా భక్తులు కూడా ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం. మేడం, హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావడానికి కారణం ఏంటి మేడం? ఈరోజు అంటే మా అత్తగారు ఇలవేల్పండి. అంటే వీరభద్రుడు అంటే చాలా నమ్మకం అండి. కోవిడ్ లో మా వారికి కోవిడ్ వచ్చినప్పుడు డాక్టర్ పిలిచి చాలా క్రిటికల్ గా ఉందండి ఆయన పరిస్థితి అని అన్నారండి. అసలు ఎప్పుడు పొద్దున ఎప్పుడు ఇదైతుందా అనుకున్నాను. అప్పుడు అనుకున్నాను నేను కళ్యాణం చేయిస్తాను అని. అప్పుడు డాక్టర్ అవుట్ ఆఫ్ డేంజర్ అని చెప్పారండి. అప్పటి నుండి నాకు వీరభద్రుడు అంటే చాలా నమ్మకం. రీసెంట్ గా మా వారికి కాలుకు ఇదైంది. అప్పుడు కూడా అనుకున్నాను, నాయన నువ్వే చూసుకోవాలి తండ్రి అని. ప్రాబ్లం తీరిపోయింది. ఎట్లా ఉండాలనుకుంటున్నారు ఇప్పుడు వచ్చిన 2025 లో? ఎట్లా ఉండాలనుకుంటున్నారు? అంటే సర్వే జన సుఖినోభవంతు, అంతా అందరూ ప్రశాంతంగా ఉండాలి, ఆనందాన్ని ఇది చేయాలి అంతే.
మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? మేము హైదరాబాద్ నుంచి వచ్చాము. ఆ కొత్తకొండ వీరభద్ర స్వామి ప్రాశస్తం తెలిసి మా బావగారు చెప్తా ఉంటే ఆ, వద్దామని వచ్చాము. ఆ అదే విధంగా ఇక్కడ చూస్తే కూడా ఆ గుడి ప్రాంగణం కానీ గుడి పరిసరాలు చూస్తే కూడా ఆ మహత్తు కనబడతా ఉంది. ఇక్కడ రావడంలో ఆ ప్రశాంతత అవన్నీ కూడా బాగా దొరుకుతున్నాయి. అట్ ద సేమ్ టైం అందరూ సుభిక్షంగా ఉండాలని ప్రార్థిస్తూ, శివుడు అంటే బాగా మాకు నమ్మకము. ఆ విధంగా మేము ఈ గుడికి రావడం జరిగింది. 2025 అందరికీ బాగా జరగాలి, సుభిక్షంగా ఉండాలని కోరుచున్నాం. నూతన సంవత్సర సందర్భంగా కూడా వివిధ ప్రాంతాల నుంచి కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు మాత్రం భక్తులు అయితే ఇక్కడికి తండోపతండాలుగా తరలి వస్తున్నారు. సార్ ఎక్కడి నుంచి వచ్చారు సార్ మీరు? వరంగల్ నుంచి వచ్చినాం. సార్ చెప్పండి. వరంగల్ నుంచి వచ్చినాం. ఈ పవర్ఫుల్ వీరభద్ర స్వామి ఈ కంపల్సరీ కొత్త సంవత్సరం ఫస్ట్ రోజు మేము వచ్చి ఇక్కడ అభిషేకం చేయించుకుంటాం. ఇక్కడ వచ్చిన కోరికలు తీరుతాయి. చాలా సంవత్సరాల కింద పురాతన దేవాలయం, చాలా మంచి జరుగుతుంది ఇక్కడికి వస్తే. అందుకోసం మేము వచ్చేసినాం. ఎట్లా ఉండాలనుకుంటున్నారు సార్ 2025? అందరు సుభిక్షంగా ఉండాలి, సర్వే జన సుఖినో భవంతు, అందరు మంచిగా ఉండాలి. ఇక్కడికి వచ్చిన కంపల్సరీ పవర్ఫుల్ దేవాలయం. ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకుంటే అన్ని విధాలు అంతా మంచి జరుగుతుందని భావిస్తున్నాను. సుమన్ టీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు. కొత్తకొండ వీరభద్ర స్వామి క్షేత్రంలో చాలా మంది అంటే యువకులు కూడా దర్శించుకునేందుకు ఇక్కడికి రావడం జరిగింది. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్న మీరు? మేము కోడ గ్రామం నుంచి వచ్చామండి, సిద్దిపేట డిస్టిక్ అది. సో ఈ గుడి గురించి తెలుసుకొని ఇక్కడ రావడం జరిగింది. ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత చాలా బాగా అనిపించింది మాకు. ఎట్లా ఉండాలనుకుంటున్నారు అన్న 2025 సంవత్సరం ఎట్లా ఉండాలని అనుకుంటున్నారు మీరు? అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అంతే. యువత డ్రగ్స్ కి బాగా అలవాటు పడ్డారు, ఈ కాలంలో అలవాటు పడ్డారు. సో వాళ్ళు దూరం జరగాలి, అన్నిటికీ సైబర్ నేరాలు కూడా అన్ని తెలుసుకొని దూరం ఉండాలి, దైవభక్తులు అందరూ ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం. సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ హ్యాపీ న్యూ ఇయర్. చెప్పండి 2025 ఎట్లా ఉండాలనుకుంటున్నారు? మీ అంబిషన్స్ ఏంటి? బాగుండాలి, అందరు బాగుండాలి. గోల్స్ అంటే గోల్స్ ఏం లేవు, మిడిల్ క్లాస్ లైఫ్ చాలు. ఫస్ట్ టైం వచ్చాను, చాలా బాగుంది ఇక్కడికి వచ్చినందుకు. యువత వ్యసనాలకు బాగా అలవాటు పడుతుంది, కొంచెం భక్తి కూడా ఉంటే బాగుంటది. ఫస్ట్ హిందూ ధర్మం అనేది ముఖ్యం మనకు, మన దేశంలో. అయ్యప్ప స్వామి భక్తులు కూడా ఉన్నారు ఇక్కడ. వీరభద్ర స్వామిని దర్శించుకుని కూడా ఇక్కడికి వచ్చారు. సార్ స్వామి ఎక్కడి నుంచి వచ్చారు స్వామి? మేము కరీంనగర్ నుంచి వచ్చినాం. మేము గత 41 రోజుకు దగ్గర చేరువలో ఉన్నాం. ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో మాల వేసుకొని ఇప్పుడు కొత్త సంవత్సరం సందర్భంగా దేవాలయాలు సందర్శించుకుంటా విహారయాత్ర చేస్తున్నాం. కాబట్టి ఇక్కడ కూడా వీరభద్రేశ్వర స్వామి దగ్గరికి, శివాలయం దగ్గర ఉన్నది మా కరీంనగర్ కాబట్టి ఈ రోజు కొత్త సంవత్సరం కాబట్టి ఇక్కడ రావడం జరిగింది. ప్రతి సంవత్సరం కూడా ఏదో ఒక టెంపుల్కు న్యూ ఇయర్ నాడు పోతాం కాబట్టి మాల వేసుకున్న స్వాములు అందరం కలిసి వస్తున్నాం. 2025 ఎట్లా ఉండాలని కోరుకుంటున్నారు స్వామి? 2024 గతం గడిచిపోయింది, నిన్నటి రాత్రికి 2025 ఆరంభమైంది. ఈ 2025 కూడా యువత కూడా ముందు జాగ్రత్తగా చెడిపోకూడదనే ఉద్దేశంగా చాలా మంది కూడా యువత కూడా ఈ మాలలకు ఆకర్షితులై ప్రతి సంవత్సరం కూడా రోజు రోజు దినాభివృద్ధి అయి స్వాములందరూ విపరీతమైన అధిక సంఖ్యలో యువత కూడా చాలా ముందుకొస్తారు. కాబట్టి దీక్ష వలన చాలా మంచి ఫలితాలు లభిస్తాయి తప్ప చెడు ఫలితాలు ఉంటాయి. కాబట్టి యువతకు కూడా మంచి సందేశం ఇస్తున్నాం. మాలలు వేసుకొని మంచి ప్రతి సంవత్సరం కూడా ఆయురారోగ్యంతో ఉండాలని కొత్త సంవత్సరం ఆరంభమైనందుకు ఈ రోజు 2025 స్వాగతం పలుకుతూ ప్రతి దేవాలయం సందర్శించుకొస్తున్నాం. స్వామి శరణమయ్యప్ప. స్వామి చరణం స్వామి. నూతన సంవత్సర సందర్భంగా కూడా అంటే ఫ్యామిలీలతో కూడా వీళ్ళు హన్మకొండ నుంచి అయితే రావడం జరిగింది కొత్తకొండ వీరభద్ర స్వామిని దర్శించుకునేందుకు. సార్ చెప్పండి ఎట్లా ఉండాలనుకుంటున్నారు సార్ కొత్త సంవత్సరం? అందరికి నమస్కారం, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ 2024 గడిచిపోయింది, 2025 ఇప్పుడు ఆరంభం అవుతుంది. ఈ ఆరంభ సంవత్సరం ప్రాశస్తమైన వీరభద్ర స్వామి దేవాలయం కొత్తకొండకు రావడం జరిగింది. చాలా ప్రశాంతంగా ఉంది. అలాగే యువత కూడా ఈ మధ్యలో చెడు మార్గాలు, డ్రగ్స్ అలవాట్లు, మిగతా వాటన్నిటికీ అలవాటు పడుతున్నారు. వాళ్ళందరూ భక్తి మార్గంలో ఉండాలని మనం రాష్ట్రం, తెలంగాణ రాష్ట్రము, అలాగే మన భారతదేశం, ప్రపంచం అందరూ సుఖ సంతోషంతో ఉండాలని ఆ వీరభద్ర స్వామిని ప్రార్థిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సుమన్ టీవీ వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. సో చూస్తారు కదండి, నూతన సంవత్సర సందర్భంగా కూడా హుస్నాబాద్ నియోజకవర్గంలోని ఆలయాలన్నీ కూడా కిటకిటలాడుతున్నాయి. ఈ నూతన సంవత్సరంలో యువత కూడా చెడు వ్యసనాలకు అలవాటు కాకుండా మంచి దారిలో నడిచి భక్తి భావాన్ని పెంపొందించుకోవాలని కూడా చాలా మంది మనకు చెప్తున్న పరిస్థితి ఉంది. కెమెరామెన్ జయదీష్తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.